ప్రజా సమస్యల ఎజెండాగా తెలంగాణలో బీజేపీ నేతలు పోరుబాటుకు సిద్ధమయ్యారు. రాష్ట్రం నలువైపులా పర్యటించి జనం బాధలు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 6 గ్యారంటీల హామీల మోసాలపై పాదయాత్రలో ప్రజలకు వివరించాలని నిర్ణయించారు కాషాయం నేతలు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతోంది బీజేపీ. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ బలోపేతం కావాలని కమలం పార్టీ ఫిక్స్ అయింది. హామీల అమలులో నిర్లక్ష్యంపై రేవంత్ సర్కారును ఎండగట్టేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయింది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తోంది. నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 15, 16వ తేదీల్లో మూసీ పరివాహకంలో రాత్రి వేళల్లో బస చేయాలని బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రాత్రి వేళ నేతలు బస చేయనున్నారు. మూసీ ప్రాంతంలో బస చేయాలని సీఎం రేవంత్ సవాల్ నేపథ్యంలో బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ నిర్వహించే పాదయాత్రపై ముఖ్య నేతలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్ని రోజులు పాదయాత్ర చేయాలి, ఏ నేతలు పాల్గొనాలనే దానిపై త్వరలోనే కార్యాచరణ ప్రకటించనుంది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వచ్చే లోకల్ ఎలక్షన్లో బీజేపీ వైపు జనం ఆకర్షితులయ్యేలా కసరత్తు చేస్తున్నారు నేతలు. బీజేపీ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది చూడాలంటున్నారు విశ్లేషకులు.